నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ఈరోజు భద్రాచలంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తోటమల్లరమ్మ మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో విద్యార్థులను చేత రంగవల్లుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు కూడిన ముగ్గులు మరియు సంక్రాంతి ముగ్గులు వేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల యొక్క అధ్యాపక బృందం మరియు విద్యార్థిగా తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నకుమారి. నేను జెడ్పీహెచ్ఎస్ బాలికోన్నత పాఠశాల భద్రాచలం నుండి బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో రోడ్డు వారోత్సవాల సందర్భంగా ఇక్కడ ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా రేపటి నుండి సంక్రాంతి సెలవులు పాఠశాలకు ప్రకటించారు. మరి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి భారతదేశంలో సంక్రాంతి పండుగని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు చాలా ఘనంగా జరుపుకుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయము సమృద్ధిగా పండి ఇంటికి అన్ని ధనధాన్యంతో కుటుంబాలు ఉంటాయి కాబట్టి చక్కగా బంధువులందరినీ ఆహ్వానించుకొని ఎంతో సంతోషంతో పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తద్వారా కుటుంబాలన్నీ కూడా ఒక దగ్గర ఏకమయ్యి వారి యొక్క బాధ సాధకాలని మననం చేసుకుంటూ అందరికీ చక్కటి సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళ బాధల్ని తీర్చుకుంటూ మంచి మంచి విషయాలని చర్చించుకుంటూ తద్వారా వాళ్ళ ఎదుగుదల అనేది కాంక్షిస్తూ అందరికీ మంచి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపుకొని అందరి మనసుల్ని తేలికపరుచుకొని చక్కగా జరుపుకునే పండుగ కాబట్టి ఈ సంక్రాంతి పండుగ అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైన పండుగ. తద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దలు దీవిస్తూ ఆనందిస్తూ అందరి కుటుంబాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి జరుపుకునే పండుగ కాబట్టి ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగును నింపుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ఎండికిత. నేను 9వ తరగతి బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈ రోజు మా దగ్గర మా పాఠశాలలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మా దగ్గర ముగ్గులు పోటీలు నిర్వహించారు. మాకు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు అనేవి ఈ జనవరి 6 నుంచి 27 వరకు జరుగుతున్నాయి. రోజు మాకు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి ఏదో ఒకటి చెప్తున్నారు. దీనివల్ల మాకు ఏమి ఉపయోగం అంటే మేము ఎటువైపు నడవాలి, ఎంత వేగంలో వెళ్ళాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మాకు చాలా బాగా తెలుస్తున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మనము ఈ చిన్నప్పటి నుంచే ఈ రోడ్డు భద్రత గురించి తెలుసుకున్నట్లయితే పెద్దయ్యాక మనము మంచిగా వేగంగా కాకుండా మంచిగా వెళ్ళి మన ప్రాణాలను మనం కాపాడుకున్న వారం అవుతాము. కాబట్టి ప్రభుత్వం మాకు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు పెట్టడం ద్వారా మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా యొక్క బాలికోన్నత పాఠశాల భద్రాచలం గర్ల్స్ హై స్కూల్లో ఈ యొక్క ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మాసోత్సవాలు అనేటటువంటివి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ రంగవల్లుల పోటీ నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం జనవరి 11 నుంచి 17 వరకు ప్రభుత్వం వారు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ నెల జనవరి 6వ తారీఖు నుంచి 27 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పిల్లల్లో అవగాహన కల్పించడం. దేనిపైన అంటే రోడ్డు భద్రత మీద, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ వైపు నడవాలి,
అలానే ఏ రకమైనటువంటి భద్రతా నియమాలను పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ అనుసరించాలి అనే వాటి మీద ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. మొట్టమొదటగా రోడ్డు నిబద్ధతను పాటిస్తూ డ్రైవింగ్ మీద ఒక రకమైనటువంటి అవగాహన కల్పించడం కోసము, మరియు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలి అనేటటువంటిది ఈ యొక్క స్కూల్ వయసు నుంచే వీళ్ళకి అవగాహన కల్పించుకోవడం కోసం నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా చక్కనైనటువంటి కార్యక్రమము. ముఖ్యంగా ఈ యొక్క పిల్లల్లో ఇప్పటి నుంచే ఈ రకమైన నియమాలను ఎలా అనుకరించాలనేది కనుక తెలిసి ఉన్నట్లయితే వాళ్ళు భవిష్యత్తులో రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఈ నియమాలను అనుసరించి ప్రమాదాల బారిన పడకుండా, అలానే ప్రమాదాలు జరగకుండా వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలానే ఈ రోజున పిల్లలు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకళ్ళకి మించి ఒకళ్ళు అన్నట్టుగా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించి ముగ్గులు వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా మెచ్చుకోదగ్గమైనటువంటి విషయము. ఇట్లాంటి నియమాలన్నీ కూడా అనుసరిస్తూ చాలా జాగ్రత్తగా వాళ్ళ భవిష్యత్తులో ప్రమాదాల బారిన పడకుండా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.